నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండవ విడత పంచాయతీ పోరుకు పూర్తయిన ఏర్పాట్లు, డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి. మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ లింగయ్య ఆకాంక్ష. కేజీబీవీలో ఘనంగా బాలికా దినోత్సవం. ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకం. ఎంవీఐ శ్రీనివాస్ స్పష్టీకరణ. ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు. జిల్లాలో ఈ నెల 25వ తేదీన నిర్వహించే రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం బోత్, గుడిహత్నూర్ మండల కేంద్రాల్లోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కలెక్టర్ దివ్య దేవరాజన్ పరిశీలించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలలో బుధవారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. బోత్ నియోజకవర్గంలోని బజరత్నూర్, బోత్, గుడిహత్నూర్, నేరడిగొండ, తలమడుగు మండలాల్లోని 149 గ్రామ పంచాయతీలకు 1208 వార్డులకు ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఇందులో 1,18,825 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే గురువారం గుడిహత్నూర్, బోత్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి కలెక్టర్ పలు విలువైన సూచనలు, సలహాలు చేశారు. రెండవ విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఇప్పటికే 65 గ్రామ పంచాయతీలు, 839 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 83 గ్రామ పంచాయతీలకు 362 వార్డులకు శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా వీటిలో 306 మంది సర్పంచ్ అభ్యర్థులు, 886 వార్డు సభ్యులు బరిలో నిలిచారు. రెండవ విడత ఎన్నికల్లో సెన్సిటివ్ గ్రామ పంచాయతీగా 1 గ్రామ పంచాయతీ, హైపర్ సెన్సిటివ్గా 5, క్రిటికల్ గ్రామ పంచాయతీలుగా 14 జీపీలను అధికారులు గుర్తించారు. మొత్తం 14 సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్, మిగిలిన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా ఎన్నికలను అధికారులు పరిశీలించనున్నారు. రెండవ విడత ఎన్నికల్లో మొత్తం 580 ప్రిసైడింగ్ ఆఫీసర్స్, 792 ఓపీఓలు విధుల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ అధికారులు తప్పనిసరిగా ముందుగానే బ్యాలెట్ బాక్స్ పనితీరును, చెక్లిస్ట్ ఆధారంగా ఎన్నికల సామగ్రిని సరిచూసుకోవాలని సూచించారు. ఓటర్ల మధ్యవేలికి వేలిముద్ర పెట్టిన తర్వాత దాన్ని వారు వెంటనే తుడిపివేయకుండా గమనించాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఫలితాలు వెల్లడించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సైన్స్ పరిజ్ఞానాన్ని వెలికితీసి వారిని బాలమేధావులుగా తీర్చిదిద్దడానికి విజ్ఞాన మేళాలు ఎంతగానో దోహదపడతాయని తెలంగాణ మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ లింగయ్య పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కేజీబీవీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు చిన్ననాటి నుండే తమ మేధో సంపత్తికి పదును పెట్టాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ లింగయ్య సూచించారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని విద్యానగర్ కేజీబీవీ మోడల్ స్కూల్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుండి 24 వరకు మోడల్ స్కూల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం గణితం, విజ్ఞాన మేళాతో పాటు కుట్లు, అల్లికల మేళాను నిర్వహించగా విద్యార్థులు మేధో సంపత్తితో, సృజనాత్మకతతో రూపొందించిన పలు ఆకృతులు, వస్తువులు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక నృత్యాలు అందరినీ అబ్బురపరిచాయి. చివరగా వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బ్యాడ్జీలను, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ దీప్తి, సెక్టోరల్ అధికారి ఉదయశ్రీ, సిఆర్టీలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. Sir.
ఈ సందర్భంగా తెలంగాణ మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ లింగయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఈ వేడుకల్లో తమకి నచ్చిన రంగంలో ప్రతిభను కనబర్చారని అందుకు ప్రోత్సహించిన అధ్యాపకులను విద్యార్థులను ప్రశంసించారు. ఆధునిక ప్రపంచంలో రోజురోజుకు వస్తున్న మార్పులను గమనిస్తూ సామాన్యులకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలను చేపట్టాలని విద్యార్థులకు సూచించారు. ఎంతో ఉత్సాహంగా వాళ్ళ యొక్క బహుమతులు ఇక్కడ క్లాస్ వైజ్గా ఐటమ్ వైజ్గా ఇక్కడ సోషల్, సైన్స్, మ్యాథ్స్, వొకేషనల్, తర్వాత ఎలక్ట్యూషన్, తర్వాత డ్రామా కాంపిటీషన్, కల్చరల్ కాంపిటీషన్ అంటే వీటన్నిటి కూడా ప్రజ్ఞ కేజీబీవీ విద్యార్థులు దేనికి తీసిపోరు. అదేవిధంగా వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను ఇంకా బయటికి తీయాలి, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. వారం రోజుల పాటు సంతోషంగా పాల్గొనడం, మరి వారు చేసినటువంటి యాక్టివిటీస్ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. మ్యాథ్స్కి సంబంధించినటువంటి సింపుల్ ఎలా చేయటము, తర్వాత సోషల్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, సైన్స్కి సంబంధించినటువంటివి, వొకేషనల్, అదేవిధంగా ఇప్పుడు మీ అందరి ముందు చూపించినటువంటి కాంపిటీషన్స్, డ్యాన్స్ కూడా చాలా చక్కగా ఉన్నది. దాదాపు అంటే అప్పుడు నేను ఉన్నప్పుడు చూసినప్పుడు కూడా కేజీబీ యొక్క ఉద్దేశం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం సమాజంలో ఆర్ఫాన్స్, సెమీ ఆర్ఫాన్స్ పిల్లల యొక్క విద్యాభివృద్ధి కోసం ఈ పాఠశాలలు స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి 10వ తరగతి తర్వాత విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు, మళ్ళీ కేజీబీ పిల్లలు పాస్ అయ్యి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో కూడా స్టేట్ వైడ్గా 84 స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ కూడా స్థాపించడం జరిగింది. ఎంపీసీ, బైపీసీ, మళ్ళా వొకేషనల్ సంబంధించిన పిల్లలు నేర్చుకోవడం కోసం ఎంపీహెచ్ఎస్ కూడా పెట్టడం జరిగింది. చాలా సంతోషం. విద్యార్థులు ఎవరైనా కానీ వారికి అవకాశం కల్పిస్తే ఎవరైనా కూడా చదువులో ముందుంటారు. నిబంధనల మేరకు 12% లోపు తేమ ఉన్న కందులను మార్కెట్కు తీసుకువచ్చి కనీస మద్దతు ధరను పొందాలని మార్క్ఫెడ్ ఇన్ఛార్జ్ డిఎం ఎం పుల్లయ్య సూచించారు. గురువారం బేలా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు తమ వద్ద ఉన్న కందులను ఎండబెట్టి మార్కెట్కు తీసుకొని వచ్చి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను పొందాలని మార్క్ఫెడ్ ఇన్ఛార్జ్ డిఎం ఎం పుల్లయ్య సూచించారు. గురువారం బేలా మండల కేంద్రంలో సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా కాంటాలకు పూజలు నిర్వహించి మొదటి రైతును శాలువాలతో సత్కరించారు. రైతులు తీసుకొని వచ్చిన కందులను తూకం వేసి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ మోహన్, ఏఓ రమేష్, ఏఎంసీ కార్యదర్శి మధుకర్, సీఈఓ తిరుపతి, సంజయ్, గణేష్, ప్రఫుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎం పుల్లయ్య మాట్లాడుతూ 12% కంటే తేమ తక్కువ ఉన్న కందులను మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని రైతులు గుర్తించి తమ వద్ద ఉన్న కందులను ఎండబెట్టి శుభ్రం చేసుకుని మార్కెట్కు తీసుకొని రావాలని సూచించారు. గ్రామాల వారీగా ప్రకటించిన తేదీలలో కందులను తీసుకొని వచ్చి సహకరించాలని కోరారు. రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. సబ్ మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజున ప్రారంభం చేయడం జరిగింది. మార్కెట్ ద్వారా ఈ కందులు కొనుగోలు చేయడం జరుగుతున్నది. ప్రస్తుతము గవర్నమెంట్ మద్దతు 5,675 రూపాయలు ఉన్నది. కాబట్టి రైతులు గ్రామాల వారీగా మేము బేల మండలంలోని 45 గ్రామాలు కూడా డైలీ వారీగా షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారమే రైతులు మార్కెట్ యార్డ్కి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. అందులో వచ్చే ముందు కూడా మాయిచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు చూస్తే 14-15 వరకు కూడా కనిపిస్తూ ఉన్నది రైతులు. కాబట్టి రైతులందరూ కూడా ప్రతి కందువల తమ కందులన్నింటి కూడా తగినంత తేమ ఉండేటట్టు 12% తేమ వచ్చేటట్లు ఆరబెట్టుకొని మార్కెట్ యార్డ్కి తీసుకురావాల్సింది. అట్లాగే వచ్చేటప్పుడు వాళ్ళు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ మరియు బ్యాంక్ జిరాక్స్, ఆధార్ కార్డు కూడా జిరాక్స్ తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. రథసారథులైన డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే దేవుళ్లని ఎంవీఐ శ్రీనివాస్ అభివర్ణించారు.
గురువారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రైవర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంవీఐ శ్రీనివాస్, డివిఎం శంకర్రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉత్తమ డ్రైవర్లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా డ్రైవర్స్ డేను పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను, ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అతిథులు ప్రారంభించారు. అంతకుముందు విద్యార్థులు రోడ్డు నిబంధనలు, సురక్షిత ప్రయాణానికి తీసుకోవాల్సిన అంశాలపై అవగాహన కల్పించే ప్లకార్డులను చేతబూని పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎం రమేష్, డిఎం శంకర్రావు, అసిస్టెంట్ ఎంవీఐ సంతోష్, ఎంఎఫ్ రాజేందర్, సిఐ రాజశేఖర్, రిజర్వేషన్ ఇన్ఛార్జ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారని తెలిపారు. ఆదిలాబాద్లో ఏటా 106 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీలో సుశిక్షితులైన డ్రైవర్లు ఉంటారని, అందుచేతనే ప్రజలకు ఆర్టీసీ పైన పూర్తిగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు. నేడు ఆర్టీసీ లేని సమాజాన్ని మనం ఊహించలేమన్నారు. ఒక్కొక్క రోజు అంటూ ఉంది. మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, చిల్డ్రన్స్ డే అని, అలాగే మరి డ్రైవర్స్ డే అని ఆర్టీసీలో ప్రత్యేకంగా పెట్టడం నిజంగా చాలా మంచి ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే అతని సేవలను గుర్తించడంతో పాటు నిజంగా అతని డ్యూటీ పట్ల నిబద్ధత కలిగి ఉండడానికి ప్రోత్సహించడం కూడా అవుతుంది. మనం చూస్తున్నాము, మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే సంవత్సరానికి 106 మంది మరి ఈ యొక్క రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తారని చెప్పడం ఎలాంటి మరి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆర్టీసీ వల్ల నాకు తెలిసి 1-2 కన్నా ఎక్కువ జరిగే ప్రమాదాలు, ఒక్కొక్క సంవత్సరము ప్రమాదాలు కూడా జరిగాయి. అందుకే అంటుంటారు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీని ఆశ్రయించండి అని. ఎందుకంటే వారి యొక్క సుశిక్షితులైన డ్రైవర్లు ఉంటారు ఇక్కడ. వారికి ట్రైనింగ్ ఉంటుంది, ఎవరి ఇయర్ రిఫ్రెషర్ ట్రైనింగ్ ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారము నడిపే అలవాటు ఉంటుంది. కాబట్టి వాళ్ళను మరి ఆ విధంగా వాళ్ళు సురక్షితంగా మరి ఎంతో మంది రోజు లక్షల మందిని వారి యొక్క గమ్యస్థానాలకి చేరుస్తున్నారు. అంతకుముందు డివిఎం శంకర్రావు మాట్లాడుతూ డ్రైవర్లను గౌరవించే సంస్కృతిని అందరూ అలవర్చుకోవాలన్నారు. డ్రైవర్ల సేవలను గుర్తించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. డ్రైవర్ల కారణంగానే నేడు ప్రజలు గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుతున్నారని చెప్పారు. అన్ని స్టేట్ వైడ్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. ఆదేశాల ప్రకారము దేశంలోనే మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపోల్లో కూడా ఈ డ్రైవర్స్ డే అన్ని డిపోలు చేస్తున్నారు. మరి ఈ సమావేశానికి వచ్చిన అందరికీ డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అట్లాగే ఇంతకుముందు మన ఒక బీసీఎండీ గారు కృష్ణారావు గారు ఐపీఎస్, మా డ్రైవర్లు మా డీజిల్తో నడపట్లేదు, బస్సులని వాళ్ళ రక్తంతో నడుపుతున్నారు, అంత కష్టపడుతున్నారని అప్పుడే 10 years బ్యాక్ చెప్పాను అనమాట. మరి డ్రైవర్లను ప్రతి ఒక్కరు గౌరవించడం మన సంస్కృతిగా అలవర్చుకోవాలా. వాళ్ళు ఎంతో కష్టపడతారు. రోజుకి 8 గంటలు డ్యూటీ అంటే వాళ్ళు 12 గంటలు 16 గంటలు కూడా కష్టపడతారు అనమాట. అలాంటి వాళ్ళని ఎక్కువగా ఎవరైనా కానీ ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి తోడ్పాటుగా ఉండి మంచి సలహా అందించాలని కోరుకుంటూ తాంసీ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. తాంసీ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్ వసంత, ఎంఈఓ చంద్రప్రకాష్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
పాఠశాలలో చదువుకుంటున్న చిన్నారులు ప్రదర్శించిన నాటికలు, నృత్యాలు, సందేశాత్మక ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల ఎస్ఓ అలేఖ్య పాఠశాల ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం స్వర్ణలత, మండల వైద్యాధికారి డాక్టర్ సుమలత తదితరులు పాల్గొన్నారు. అన్ని పార్ట్స్ అన్ని అవయవాలన్నీ ఇచ్చేస్తే అచ్చ జన్మలో ఏదో ఒక లోపం వచ్చి పుడతారట సార్. నేనైతే ఇయ్యం సార్ మా కొడుకుని. అవన్నీ మూఢనమ్మకాలు నమ్మొద్దమ్మా. ఈ సందర్భంగా తహసీల్దార్ వసంత మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాల్సిన అవసరం ఉందన్నారు. విద్యావంతులైన మహిళలంతా సమాజంలో మహిళలను చైతన్యపరిచేందుకు ముందుకు రావాలని సూచించారు. ప్రధానంగా బాలికల విద్య, బాలికల స్వేచ్ఛలపై ఆంక్షలు విధించడంతో జరిగే అనర్థాలను వివరించాలని అన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలపై వివక్ష చూపకుండా సరైన గుర్తింపు ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వాళ్ళు చదివించలేని స్థితిలో ఉన్న వాళ్ళ పిల్లలకు ఇక్కడ స్థానం ఏర్పరిచి, వాళ్ళకు ఇక్కడ హాస్టల్ ఏర్పరిచి వాళ్ళు మధ్యలోనే పనిచేస్తారు, 4th క్లాస్లోనే పనిచేస్తారు. ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి చూసి అలాంటి పిల్లలు కూడా ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళ పురోగతిని పెంచుకొని వాళ్ళ చదువుని ముందుండి వాళ్ళ కళలు కానీ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చిన దానిలో వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో సూచనలు ఇస్తారు. ఇక్కడ నేర్చుకున్న కొన్ని కుటుంబాలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో స్ట్రెంత్ కూడా నాకు తెలియదు. సడన్గా ఫోన్ చేసి రావడంతో ఇక్కడ మేము కూడా చదువుకోవాలి, మా పిల్లల్ని కూడా పంపించాలి, వాళ్ళని ఇంట్లోనే ఉంచి పనికి పంపించద్దు, వాళ్ళకు కూడా తెలివి మీరాలి, ఉన్నత స్థాయికి కూడా ఎదగాలి అనేది ఒక ఆలోచన, ఒక ధోరణి ప్రతి కుటుంబంలో వస్తుంది. ముందు ముందు కూడా వాళ్ళు ఉన్నత శిఖరాలని అధిరోహించి మన మండల్లో మనం చదువుకున్నాం, ఇదే మండలకు ఒక అధికారిగా రావాలి అని ప్రతి మెట్టు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మెట్టు 10th క్లాస్ ప్రతి సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి. ప్రతి టీచర్స్ గవర్నమెంట్ మీ గురించే ప్రతి టీచర్ని మనకు అపాయింట్మెంట్ చేస్తారు. మీ గురించే వాళ్ళు 24 hours మీ గురించే ఇక్కడ ఉంటారు. మీరు కూడా నైట్ డే అనేది మీరు ఇక్కడే ఉంటారు. ఇక్కడే హాస్టల్, ఇక్కడే చదువు, ఇక్కడే అది ఏది ప్రతి లెసన్ ఒకటి కంప్లీట్ కాగానే ఇది ఎందుకు రాలేదు నాకు, ఇవాళ మార్నింగ్ చెప్పింది ఇంటికి పోయి అది రూమ్కి పోయి నైట్ ఒకసారి మీరు స్టడీ చేయండి. అతి క్లిష్టమైన బాధ్యత గల ఉద్యోగం ఒక డ్రైవర్లదేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం దయానంద్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రైవర్స్ డే వేడుకల్లో ఉత్తమ డ్రైవర్లను ఘనంగా సత్కరించారు. జిల్లా కేంద్రంలో గురువారం దయానంద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో డ్రైవర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సొసైటీ చైర్మన్ వెండి భద్రేశ్వరరావు నేతృత్వంలో పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పిపి రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గత 30 సంవత్సరాలుగా డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఖలీల్, భోజన్న, వెంకన్న, శ్రీకాంత్, సన్నిత్లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, రాకేష్ రెడ్డి, ఎన్ఎన్కే రెడ్డి, వైద్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి మాట్లాడుతూ నిత్యం వేలాది మంది ప్రయాణికులను క్షేమంగా, భద్రంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న డ్రైవర్ల సేవలు మరువలేనివన్నారు. డ్రైవర్లు అలసిపోయినప్పుడు తప్పనిసరిగా విరామం తీసుకోవాలని, ఆ విషయాన్ని వాహన యజమానులకు తెలియజేయాలన్నారు. వాహనాలను నడుపుతున్నప్పుడు డ్రైవర్ల కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణికుల కుటుంబాల జీవితాలు డ్రైవర్లపైనే ఆధారపడి ఉంటాయనే విషయాన్ని ప్రతిక్షణం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. దేవుడు ఒక వరం ఇచ్చాడు, ఒక జీవితకాలం. కానీ చాలామంది మీతో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ మీదనే, మీ డ్రైవింగ్ మీదనే ఆధారపడి అందరూ బతుకుతారు అనే విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు మనం ఎంత తొందరగా చేరాలి అనేదానికన్నా, ఎంత స్పీడ్గా చేరాలి అనేదానికన్నా, ఎంత సేఫ్గా చేరాలి అనేదే ముఖ్య ఉద్దేశము. మీలో కూర్చున్నటువంటి ఒక పెద్ద ఆయనతోటి మేము ఒకరోజు ఒక మ్యారేజ్కి వెళ్ళాము. ఆయన 60-80 కన్నా ఎక్కువ స్పీడ్ పోలేదు. సార్ కావాలంటే ఒక అరగంట ముందు వెళ్దాం, కానీ సేఫ్గా వెళ్దాము, సేఫ్గా చేరుదాము, అంతే తప్ప హరిబరిగా పోయి అక్కడో స్పీడ్గా పోయి ఎందుకు సార్ ఇబ్బంది పడడం అనే పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఈరోజు అసలు మీ చేతిలో వేలాది మంది రోజు ప్రయాణిస్తుంటారు. కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు, ప్రయాణికులు అందరూ కూడా రోజు ఇబ్బందిగానే ఉంటారు. కాకపోతే గవర్నమెంట్ వాటికైతే కొంత పని దినాలు, 10 గంటలు ఉన్నాయి. 8 గంటల వరకు డ్యూటీ చేస్తే ఆ తర్వాత వాళ్ళు ఒక షిఫ్ట్ చేంజ్ అవుతుంది. కానీ మీరు ప్రైవేట్ ఓనర్స్ ఉండొచ్చు, ప్రైవేట్ డ్రైవర్స్ ఉండొచ్చు. మీకు
పోతే హైదరాబాద్ దాకా నాన్ స్టాప్గా వెళ్తారు, మళ్ళీ అటు నుంచి మళ్ళీ వస్తారు, మళ్ళీ ఒక గిరాకీ రెడీ ఉన్నదనగానే సేటు మళ్ళీ వెళ్తుంటారు. మరి ఆ సేటుకి లాభం చేయడము మనకి ఆర్థికంగా కొంత వస్తుందేమో తప్ప మనము పని చేయలేని పరిస్థితుల్లో ఉండి అలసిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పి నేను పోలేను అని చెప్పడం కూడా, ఈరోజు నేను డ్యూటీకి పోలేను అని ఖచ్చితంగా చెప్పి వేరే ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత మీ ముందర ఉంటుంది. మా మిత్రులు వెండి భద్రీశ్వరరావు గారు ముందుకొచ్చి మీ అందరిలో కొందరినైనా సన్మానిస్తున్నారు అంటే అందరూ బాగుండాలని క్షేమాన్ని కోరుతున్నటువంటి భద్రీశ్వరరావు గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ప్రతి నెల జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘ భవనంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి కిష్టయ్య సూచించారు. గురువారం సంఘ భవనంలో రిటైర్డ్ ఉద్యోగుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్కు చెందిన శరత్ కంటి లేజర్ ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ రవి, అనుష ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా పలువురు పెన్షనర్స్ కుటుంబ సభ్యులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిష్టయ్య మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో 2వ మరియు 4వ గురువారం సంఘం కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. రెటీనా కంటి సమస్యలు గల వారికి కంటికి సంబంధించిన సమస్యలను పరిశీలించి అవసరమైతే శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని తెలిపారు. హెల్త్ కార్డు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టులు నగదు రహిత కంటి శస్త్రచికిత్సలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మేము ఇక్కడ ప్రతి 2వ గురువారము మరియు 4వ గురువారం ప్రతి నెలలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఇక్కడ ఎవరికైనా క్యాటరాక్ట్ ఉన్నప్పుడు వాళ్ళని వరంగల్ హాస్పిటల్కు హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకుపోయి అక్కడ క్యాటరాక్ట్ లేజర్ ఆపరేషన్ నిర్వహించి మళ్ళీ ఇక్కడికే తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళకు అక్కడ అన్ని భోజన వసతులు కానీ ఇంకా ఇతర వసతులు అన్నీ కూడా వాళ్ళే ఉచితంగా సమకూరుస్తారు. అదే రకంగా వాహనం కూడా ఉచితంగానే ఇక్కడ నుంచి సమకూర్చి తీసుకువెళ్తారు. అదే రకంగా ఇందులో ప్రతి విశ్రాంత ఉద్యోగులే కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు హెల్త్ కార్డులు ఉన్న చోటు, మరి అదే రకంగా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదే రకంగా ఇక్కడ ఐటీ ఎవరికైతే వచ్చిందో అవి ఇక్కడ మా దగ్గర అన్ని బుక్స్ కూడా రావడం జరిగింది. ఎవరైనా వచ్చి విశ్రాంత ఉద్యోగులు వచ్చి ఒక ఐటీని వాళ్ళకు ఎంత పడ్డదో చూసుకొని వాళ్ళ యొక్క అనుమానాలని నివృత్తం చేసుకోవాల్సిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బేలా మండలం సిర్సన్నలో సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బాబా శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. బేలా మండలం సిర్సన్నలో సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. వారం రోజులుగా నిర్వహిస్తున్న సప్తాహ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ప్రభాతబేరి, జ్ఞానేశ్వరి పారాయణ్, ధ్యాన, కీర్తన, హరిపాఠ్ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముగింపు సందర్భంగా జ్ఞానేశ్వరి పారాయణ్ కర్తలను, బాజీరావు బాబా శిష్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బాబా శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై దేవతామూర్తులైన జ్ఞానేశ్వరి, సోపాన్, నివృత్తి, ముక్తాబాయిల వేషధారణలతో ఉన్న చిన్నారులను కూర్చోబెట్టి శోభాయాత్రను చేపట్టారు. భజన బృందాల భక్తి గీతాల నడుమ మహిళలు ఆటపాటలతో అలరిస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత దహి హండి, కాల, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాజీరావు బాబా శిష్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యులయ్యారు.
సమాజ సేవలో భాగంగా యువత రక్తదాన శిబిరాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని నలంద కళాశాల అధ్యక్షులు దారట్ల కిష్టు పేర్కొన్నారు. గురువారం కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించగా పలువురు విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 50 యూనిట్ల రక్తదానం చేశారు. సామాజిక సేవే లక్ష్యంగా నలంద కళాశాల విద్యార్థులు గత 20 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలతో పాటు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారని కళాశాల డైరెక్టర్ దారట్ల కిష్టు పేర్కొన్నారు. అందులో భాగంగా కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 50 యూనిట్ల రక్తదానం చేశారు. ఈ మేరకు అతిథులు విద్యార్థులకు ఫ్రూట్ జ్యూస్లను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్, కెరియర్ గైడెన్స్ కౌన్సిలర్ విజయబాబు, ప్రిన్సిపల్ పున్నారావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ గోపాల్, ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ అధికారి అశోక్లతో పాటు రిమ్స్ వైద్య సిబ్బంది, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ దారట్ల కిష్టు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పదన్నారు. విపత్కర పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్న అనేక మందిని రక్తదానం వలన బతికించవచ్చన్నారు. రక్తదానం చేయటానికి ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి అని, కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా రక్తదానం చేయవచ్చని సూచించారు. రక్తదానం చేయటం వలన శరీరంలో రక్తం పునరుత్పత్తి జరిగి ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. డొనేట్ చేయడానికి కళాశాల విద్యార్థులు దాదాపు 50 మంది దీంట్లో ఈ శిబిరంలో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. రక్తదానం చేయడం అంటే ఇది సామాజిక బాధ్యతగా నలంద కళాశాల పక్షాన ప్రతి సంవత్సరం కూడా మరి కళాశాల విద్యార్థులు ఈ రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నందుకు మొదట వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, ఈ రక్తదానం అనేటువంటిది చేయడం ద్వారా మరి బలహీనపడతామనేటువంటి ఆపోహలు చాలామందికి ఉన్నాయి. మన దేశ జనాభాలో రక్తదానం గురించి మరి దాదాపు ఒక 1% మంది కూడా రక్తదానాన్ని చేయడానికి ముందుకు వచ్చడం లేదు. మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మరి మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ప్రత్యేకంగా మరి ఆడపిల్లలు కూడా రక్తదానం చేయడం చాలా అభినందనీయం. రక్తదానం చేయడానికి దరిద్రులుగా రేఖకు దిగువ ఉన్నటువంటి అష్టదరిద్రులే కానివ్వండి, కోటీశ్వరులు కానివ్వండి, ఎవరైనా కూడా ఉండేది రక్తము ఒకటే. మరి రక్తంతో డిఫరెన్స్ లేదు. మరి రక్తదానం తోటి మనం మానవుల యొక్క ప్రాణాన్ని కాపాడగలుగుతాం. బెల్లూరిలోని అయ్యప్ప ఆలయంలో ఈ నెల 25వ తేదీన ఉదయం 5:30 గంటల నుంచి స్వామివారి ఉత్తర నక్షత్ర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా మహాపూజ, మెట్ల పూజ, మహాహారతి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. రిమ్స్ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం వచ్చే నిరుపేద రోగుల సహాయార్థం శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. పలు ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని ఆయా కుటుంబాల సభ్యులు, దాతలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో సుదూర ప్రాంతాల నుండి వచ్చే రోగుల కుటుంబ సభ్యుల సహాయార్థం గత కొంతకాలంగా శ్రీ సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు దాతలతో పాటు ప్రజలు ప్రత్యేక సందర్భాల్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తమ తండ్రి మల్కా గౌడ్ స్మారకార్థం ఆయన కుమారులు సంజీవ్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్లు, అదేవిధంగా నితీష్ కుమార్ స్మారకార్థం సతీష్ కుటుంబ సభ్యులు శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన సేవా కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట కుటుంబ సభ్యులు శ్రీ సత్యసాయి చిత్రపటానికి మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి రోగుల సహాయకులకు స్వయంగా వడ్డన చేశారు. రిమ్స్కు వచ్చే నిరుపేదల రోగుల కుటుంబ సభ్యుల సహాయార్థం ఈ కార్యక్రమాన్ని ట్రస్టు వారు నిరంతరం నిర్వహించడం అభినందనీయమని దాతలు పేర్కొన్నారు.
మారంపల్లి దళిత బాధితుల ఆత్మగౌరవార్థం ఈ నెల 27వ తేదీన ఆర్మూర్లో నిర్వహించే భారీ బహిరంగ సభను దళిత వర్గాల ప్రజలంతా జయప్రదం చేయాలని టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మనోజ్ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈరోజు మరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో చెలో ఆర్మూర్కు సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరుగుతుంది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని మారంపల్లి అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి వీడీసీలు అనగా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ మాల కుటుంబానికి చెందినటువంటి 80 కుటుంబాలను మరి గ్రామ బహిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ గ్రామ బహిష్కరణ ఎందుకు చేసినారంటే అక్కడ ఉన్నటువంటి 18 మంది మాల యువకులు ఒక సంఘంగా అంబేద్కర్ యువన సంఘంగా ఏర్పడి మరి అక్కడ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడానికి మరి వారు నిర్మాణం చేపట్టుతుండగా ఈ యొక్క అగ్రకులాలకు చెందినటువంటి వీడీసీ కమిటీ సభ్యులు అక్కడికి వెళ్ళి అడ్డుకొని మరి మా మాట వినడం లేదు, మేము చెప్పినట్టు వినాలని చెప్పేసి వారి యొక్క అగ్రకుల దురహంకారంతో ఈ యొక్క 80 ఎస్సీ మాల కుటుంబాలకు చెందిన అటువంటి కుటుంబాలను బహిష్కరించడం జరిగింది. మరి వీరిని నామమాత్రంగానే అరెస్ట్ చేసి వారిని తక్షణమే వారికి బెయిల్ మంజూరు చేసి మరి వాళ్ళను విడుదల చేయడం జరిగింది. దీన్ని మేము నిరసిస్తూ ఈ యొక్క జనవరి 27 తేదీన మరి ఆర్మూర్ దిగ్బంధం అనే పేరుతో చెలో ఆర్మూర్ పేరిట మేము ఆర్మూర్ను దిగ్బంధం చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. మరి ఈ యొక్క చెలో ఆర్మూర్ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ మాద ఉపకులాలతో పాటు అన్ని దళిత కుల సంఘాలు పాల్గొని ఈ యొక్క చెలో ఆర్మూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఈ యొక్క అగ్రకులాల వారికి కళ్ళు తెరిపించి ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలోని మాదిగ మాద ఉపకులాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క చెలో ఆర్మూర్ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుచున్నాం. జై మాదిగా. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రెండవ విడత పంచాయతీ పోరుకు పూర్తయిన ఏర్పాట్లు, డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి. మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ లింగయ్య ఆకాంక్ష. కేజీబీవీలో ఘనంగా బాలికా దినోత్సవం. ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకం. ఎంవీఐ శ్రీనివాస్ స్పష్టీకరణ. ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.